తమ్ముళ్ళు ఆడబిడ్డలు ఇదే సినిమా ఆడబిడ్డ అక్కడి నుంచి మంగళారతులు ఇచ్చి ఆశీర్వదిస్తా ఉంది. ఎక్కడ ఆడబిడ్డల్ని గౌరవిస్తామో అక్కడ దేవతలు సంచారం చేస్తా ఉంటారు. మా దేవతలే నన్ను ఆశీర్వదిస్తున్నారు, మా ఆడబిడ్డలు. దీనికంటే జీవితంలో ఏం కావాలని నేను అడుగుతున్నా. ఏ నాయకుడైనా మనము శాశ్వతం కాదు, మనము చేసిన పనులు శాశ్వతం. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఒక నాయకుడు మంచి నాయకుడైతే మొత్తం ప్రజలందరూ బాగుపడతారు. ఇక్కడ కులాలు మతాలు ప్రాంతాలు కాదు ముఖ్యం, మానవత్వం ముఖ్యం అని చెప్పి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఒక్క విషయం అడుగుతున్నా. ఇక్కడ ముస్లిం సోదరులు ఉన్నారు. నేను 95-2004లో ఎన్డీఏలో ఉన్నాం. అదే మరి 14-19లో కూడా ఎన్డీఏకి సపోర్ట్ చేశాం. ఎవరికైనా ముస్లిం సోదరులకి తెలుగుదేశం ప్రభుత్వంలో మీకు అన్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడే వాళ్ళందరినీ. ఇంకో పక్క మీరు చూస్తే ఏదైనా పనులయ్యాయంటే పాలసీలు వచ్చాయంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే. అవునా కాదా అని అడుగుతున్నా. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఆ రోజుల్లోనే 13 జిల్లాల్లో ఉర్దూను రెండో భాష చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రత్యేకంగా ముస్లింలు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. హైదరాబాద్ లో హాజ్ హౌస్ కట్టాం. ఇక్కడ విజయవాడ కడపలో హాజ్ హౌస్లు కట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రంజాన్ తోఫా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆడబిడ్డలకు దుల్హాన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మైనారిటీ పిల్లలకు విదేశ విద్య ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇమాములకి మౌజుములకి పారిశోధకం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ యొక్క 4% రిజర్వేషన్ కూడా సుప్రీంకోర్టులో ఉంటే అడ్వకేట్లు పెట్టి కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ, కాపాడబోయే పార్టీ కూడా అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు ఏదో మైనారిటీలకు అన్యాయం జరిగిపోతుందని. 5 ఏళ్లు ఎక్కడ దాంకున్నావు జగన్మోహన్ రెడ్డి చెప్పు. నిన్ననే రంజాన్ మాసంలో నంది కొట్కూరులో ఒక బిడ్డ నమాజ్ చేసి వస్తా ఉంటే కండ కావరం పెరిగిపోయి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఆవిడ బురకా ఎత్తి చూస్తాడు, అవమానిస్తాడు. ఒక ఆడబిడ్డకి ఈ పరిస్థితి వచ్చిందంటే ఈ గడ్డ పైన నేనున్నానంటే నేనే సిగ్గుతో తలంచుకుంటున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళ కుటుంబ సభ్యులు ముస్లిం సోదరులపై అడిగి ఎందుకు ఈ మార్గం చేశారంటే కండ కావరంతో చెప్తూ కొట్టారంటే వీళ్ళు మనుషులా రాక్షసులా నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా. నా మైనారిటీని అంటావు, నీ మైనారిటీ అయితే అబ్దుల్ సలీం దారుణంగా ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు? నిన్న నందికొట్కూరులో నీ కార్యకర్త నీ ఫోటో పెట్టుకొని బుర్కా పైకెత్తి అవమానిస్తాడా? ఇది న్యాయమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. రంజాన్ మాసంలో మైనారిటీ సోదరుల్ని. దీనికి పరిష్కార మార్గం ఒకటి, అందరి పిల్లల భవిష్యత్తు కోసం సైకో పోవాలి. అప్పుడే మీ అందరి భవిష్యత్తు బాగుపడుతుంది. నేనేదో మేమందరం కూడా 3 పార్టీలు వచ్చామంటే ఈరోజు ఇక్కడ జన సైనికులు ఉన్నారు. మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటు చీలకూడదని గట్టిగా చెప్పిన వ్యక్తి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక హీరోగా వండుకొని పవర్ స్టార్ గా వండుకొని సమాజం కోసం వచ్చిన వ్యక్తి, ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలని వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వ్యక్తి వస్తే
అవమానించి మాట్లాడతారా మీరు? ఇంకో పక్క ఆయన తిరిగితే తిరగకూడదని అడ్డం పడతారా మీరు? కనీసం ఆయన ఫాలోయర్స్ తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డిని తల్లో ఎంటికలు కూడా ఉన్న బొచ్చంతా పీకేస్తారు. ఏంటి అరాచకం, ఏంటి రౌడీజం అంటే? నీకు అధికారం ఉంది, పోలీసులు అండుంది, నీ ఇష్ట ప్రకారం చేస్తారంటే ఇదే నేను కూడా 14 సంవత్సరాలు అనుకోనుంటే నువ్వు అడుగు కాలు పెట్టేవాడివా ముఖ్యమంత్రి అని అడుగుతున్నా, సవాలు విసురుతున్నా. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను మీ అందరికీ, ఈరోజు తమ్ముళ్ళు 5 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి బయట వచ్చాడు. మొన్నటి వరకు ఆకాశంలో తిరిగాడు. ఈయన ఆకాశంలో తిరిగితే భూమి మీద చెట్లు నరికేశారు. చూశారు కదా, స్కూళ్ళన్నీ హాలిడే పెట్టేశారు. చూశారు కదా, అంటే ఈయన వస్తే కర్ఫ్యూ, రోడ్డు మీద కూడా ఎవరు పోకూడదు. నేను రాజులను చూశాను, రారాజులను విన్నాను కానీ, చరిత్ర చదివాను కానీ ఇలాంటి సైకోని నా జీవితంలో ఎప్పుడూ ఊహించలా. ఇది ప్రత్యేకమైన క్యారెక్టర్, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, మీరు ఎక్కడన్నా ఊహించారు ఇంటోడు వస్తారని? పుడతారనుకున్నారా? అనుకున్నారా అని అడుగుతున్నా. మేము అనుకోలేదు అంటే చేలు పైకెత్తండి. నాకే అర్థం కాలే, ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా ఈ క్యారెక్టర్ని. అయితే నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు మళ్ళీ మాయ మాటలు చెప్పడానికి వచ్చాడు. ఈరోజు రోడ్డు మీదకి వచ్చాడు పరదాలు వదిలిపెట్టి. ఒకప్పుడు ఒక ఛాన్స్ అన్నాడు, తల మీద చేయి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. తర్వాత మా తమ్ముడు చెప్పినట్టు పిడి గుద్దులే గుద్దులు, బాధుడే బాధుడు. మీరందరూ ఇదేం కర్మ మా రాష్ట్రానికని బాధపడమే మనం అందరం చేసిన పని. ఏమాత్రం మార్పు రాలా. నిన్న వచ్చాడు, వస్తే నేషనల్ హైవేలో పోతున్నాడు, చెట్లు నరికేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నా అంటే ముందు గొడ్డలు వస్తుంది, తర్వాత జగన్మోహన్ రెడ్డి వస్తాడు. చూశారు కదా. అంటే నేను అందుకే చెప్పాను నిన్న మొన్న, జగన్మోహన్ రెడ్డి నీ ఫ్యాన్ తిరగడం మానేసింది. దాన్ని ప్రజలందరూ కూడా చిత్తు చిత్తు చేసి చెత్త బుట్లో బారేస్తారు. నువ్వు ఇప్పుడు కావాలంటే గొడ్డలే నీ సింబల్ గా పెట్టుకో బెదిరించడానికి. ఆ తర్వాత నీ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలిపేస్తారు. శని వదిలిపోతుంది. ఏంటి అరాచకాలు నాకే అర్థం కాదు. ఇంకా అధికారులు కొంతమంది అనుకుంటున్నారు అక్కడక్కడ. నేను వచ్చాను ఇక్కడికి, మీ బాధ్యత మాకు సెక్యూరిటీ ఇవ్వడం వరకే. ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు, అతను పదవిలో ఉన్నాడు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఏది చేయడానికి వీలు లేదు. ఏ పని చేయాలన్నా ఎలక్షన్ కమిషన్ చేయాలి. రాజకీయ పార్టీలన్నీ సమానం. ఆ విషయాలు మర్చిపోయి మా మీటింగ్లు ప్రొటెక్షన్ ఇవ్వకుండా ముఖ్యమంత్రి మీటింగ్ మాత్రం నేను కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని, రేపు ఎల్లుండో మాజీ ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఎక్స్పైరీ అయిపోయిన మందది, వాడిన పవర్ లేదు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇది ఆలోచించమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యమంత్రి అంటున్నాడు నేను ఒంటరిగా వస్తున్నానంటున్నాడు. కాదు, నువ్వు శవాలతో వస్తున్నావు. 2014 ఎన్నికలు తండ్రి లేని బిడ్డ, అవునా కాదా? 2019 బాబాయి తండ్రి కూడా లేడు, బాబాయి కూడా పోయాడని చెప్పాడా లేదా?
బాబాయిని గొడ్డలు వేటేసింది ఎవరని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళా నిన్న పెన్షనర్స్ పెన్షన్లు ఇచ్చే వాళ్ళకి ఇవ్వనీయకుండా చేసి, గల్లాపేటలో డబ్బులు లేకుండా చేసి, ఇప్పుడు కొత్త నాటకానికి తెరదీశాడు. వాళ్ళని చంపేసి ఎవరైతే వృద్ధుల యొక్క మృతదేహాలతో మళ్ళా వచ్చే పరిస్థితికి వచ్చాడు. ఇక్కడే ఒక అతను, ఒక నాయకుడు, మహానాయకుడు వచ్చాడు, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్. ఇక్కడ ఎవరాయన శవ రాజకీయాలు ప్రారంభించాడా లేదా? చూపిస్తా నీ తడాక ఏంటో, నీ శవ రాజకీయాలు ఏంటో, ఏం చేయబోతున్నావో. ఉరికిత్తించే రోజు దగ్గరలో వస్తుంది. ఏం చేయాలనో పెనమలూరు ప్రజానీకం తిరుగు తపాల్లో పంపించండి అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తమిళలో జగన్మోహన్ రెడ్డి చూస్తే ఎవ్వరు ఉండలేరు. ఇప్పుడు మీరు చూడండి, అందరూ పోయారంటున్నాడు. బాలశౌరి ఒక క్యారెక్టర్ ఉండే వ్యక్తి చూశాడు. అమరావతి పోయింది, పోలవరం పోయింది, పరిశ్రమలు రాలేదు. నేను ఆ పార్టీలో ఉంటే నేను కూడా చరిత్రహీనుడిగా మిగిలిపోతానని ఆలోచించి, సీట్ ఇస్తాన్నా, నీ సీటు నాకొద్దు, నేను ఉండనని బయట వచ్చిన మంచి వ్యక్తి బాలశౌరి గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అవునా కాదా? ఇస్తాన్నాడా లేదా? నన్ను పవన్ కళ్యాణ్ తిడితే, బూతులు తిడితే అప్పుడు సీట్ ఇస్తా అంట ఆ పెద్ద మనిషి. ఇంకో పక్క పారసారథి సీట్ ఇస్తాను అడుక్కున్నారు. ఒకే మాట అన్నాడు, నీ సీటు వద్దు, నీ పార్టీ వద్దు, నీ పార్టీ లాభం లేదు, రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారు, మీ ద్రోహంలో నేను భాగస్వామి కానని రాజీనామా చేసి సీటు వద్దన్న వ్యక్తి పార్థసారథి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ పార్టీలో కాస్త కూస్త మంచోళ్ళగా చోటు లేదు. ఎవరున్నారు? బూతుల నాని, గుడివాడ, ఇంకొకటి ఇక్కడ గన్నవరంలో, ఇంకొకటి ఇక్కడ వచ్చారు, ఇంకొక ఆయన పెద్ద మహామేధావి, ఇంకొక ఆయన ఆడున్నాడు మచిలీపట్నంలో నాని. వీళ్ళు నాయకులు, మీరు ఓట్లేయాల అంటే ఇంకా మీలో కూడా ఐకమత్యం రాలేదు. ఇప్పటికే ఊర్లు కదిలుండాలా, వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి. జగన్మోహన్ రెడ్డి వస్తే ప్రజలు మొత్తం బాయ్కాట్ చేయాలి. నువ్వు సీఎం వద్దు, నీ పార్టీ వద్దు, మా రాష్ట్రాన్ని మేము కాపాడుకుంటాం, మా బ్రతుకు మేము బతుకుతాం, నీకు నమస్కారం తండ్రి అని చెప్పి ఇంటికి పంపిస్తే భయపడతాడు. ప్రజాస్వామ్యంలో ఒకటే గుర్తుపెట్టుకోండి, అంతిమ నిర్ణేతలు మీరే. మీ భవిష్యత్తును మీరు కాపాడుకుంటారా, ప్రజాస్వామ్యాన్ని కాపాడతారా, మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ పార్టీలో ఒక 10 మంది ఎమ్మెల్యేలు చెల్లా చెదరైపోయారు, ఎంపీలు పారిపోయారు. కడాన ఎమ్మెల్సీలకి 4 ఏళ్లు పదవి ఉంటే నాకు ఆ పదవి వద్దు, నేను ఈ రాష్ట్రానికి న్యాయం చేయడానికి భాగస్వామి కానని పారిపోయే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఒక దుర్మార్గుడి చేతుల్లో పావుగా మారద్దండి. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మా వంతు కర్తవ్యం మేము చేయడానికి అన్ని రాజకీయ పార్టీలు కలిశాం. ఈరోజు నా కోసమో పవన్ కళ్యాణ్ కోసమో ఈ పొత్తు కాదు. కేంద్రంలో బీజేపీ ఉంది, ఇక్కడ మేము కూడా ఆ పార్టీతో జట్టు కట్టామంటే 13 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారు. రేపు ఒకవేళ గవర్నమెంట్ వచ్చినా ఒక్క పైసా లేకపోతే నేను సంక్షేమ కార్యక్రమాలు ఏమి ఇవ్వగలుగుతాను, మన పిల్లలకు ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వగలుగుతాను, ఏ విధంగా అప్పులు తీర్చగలుగుతాను, అవన్నీ దృష్టిలో పెట్టుకుని దూరదృష్టితో పెట్టుకున్న పొత్తు ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.
ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా, మా ఆడబిడ్డలున్నారు, మగవారి కంటే ఎక్కువ తెలివైన వాళ్ళు. మొట్టమొదటిసారిగా ఆడబిడ్డలకి గౌరవం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు. స్థానిక సంస్థల్లో 8% రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, డాక్రా సంఘాలు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, పొదుపు ఉద్యమం నేర్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మా ఆడబిడ్డలు వంట చేస్తే ఆరోగ్యం పోతుందని కట్టెల పొయ్యి కాకుండా వంట గ్యాస్తో వంట చేయించడం నేర్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. మరొక దొడ్డి లేకుండా అవస్థపడే రోజుల్లో ఆత్మ గౌరవాన్ని కాపాడాలని మరుగుదొడ్డి కట్టించి ఆత్మగౌరవం పేరుతో ముందుకు తీసుకుపోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు నేను ఒకటే ఆలోచించాను, ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు వరకట్నం పోయింది, రివర్స్ కట్నం వచ్చే పరిస్థితి వచ్చింది. అది తెలుగుదేశం పార్టీ మా ఆడబిడ్డలకు ఇచ్చిన వరం అని మరొకసారి తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు మేమందరం మీకోసం సూపర్ 6 తో ముందుకు వస్తున్నాం. మా ఆడబిడ్డలకు ఒకటే హామీ ఇస్తున్నా, ప్రతి ఆడబిడ్డకి నెలకు 1500, ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000 మీకు నెలకిచ్చే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇప్పటికే మీరెంతో బాధపడ్డారు. పెట్రోల్ డీజిల్ ఛార్జెస్ పెరిగాయి, కరెంటు ఛార్జీలు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, ఆర్టీసీ రేట్లు పెరిగాయి. పన్నులైతే చెత్త పన్ను, ఇంటి పన్ను, వృత్తి పన్ను, అన్ని పన్నుల మీద పన్నులు వేశారు. మీకు ఇచ్చేది 10 రూపాయలు, దోచుకునేది 100 రూపాయలు. అందుకే ఈరోజు మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా, నేను వస్తానే మీ ఖర్చులు తగ్గిస్తా, మీ ఆదాయాన్ని పెంచుతా, మీరు డబ్బులు సంపాదించే మార్గాన్ని నేర్పిస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందుకని తల్లికి వందనం, ఒక బిడ్డ ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000, 5 మంది పిల్లలుంటే 75,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాది. దీనివల్ల 2 లాభాలు. ఒకటి, జనాభా నియంత్రణ చేసుకోవచ్చు, లేకపోతే జనాభా తగ్గిపోతా ఉంది. కడాన మనం పుట్టలకో, పాములకో, చెట్లకో సేవ చేయాల్సి వస్తుంది జనాభా పోతే. ఆ జనాభాని కాపాడుకుని ఈ పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి పిల్లలకుంది. 25 సంవత్సరాలకు ముందే గుర్తించిన వ్యక్తిని నేనేనని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు ఈ ఉయ్యూరు పరిసర ప్రాంతాల్లో ఒకసారి ఆలోచించండి, పెనమలూరులో ఆలోచించండి. మీ ఊర్ల నుంచి ఎంతమంది ఎన్ఆర్ఐస్ అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, హైదరాబాద్ లో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు. దీనికి పునాదులు వేసిన పార్టీ, వేసిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ. అవునా కాదా? అవునంటే చేలు పైకెత్తండి. అలాంటిది మళ్ళీ ఈరోజు విభజన తర్వాత నేను మళ్ళీ రాష్ట్రాన్ని అదే పందాలో అభివృద్ధి చేయాలనుకున్నాను. దుర్మార్గులు వచ్చారు. నేను ఆ రోజు అమరావతి తీసుకొచ్చాను. ఈరోజు అమరావతి పూర్తయింటే రాజధానిలో భాగం మీ ఉయ్యూరు. అవునా కాదా? మీరు వేరే ఊరికి ఉద్యోగానికి పోవాలనా? వేరే వాళ్ళు మీ ఊరికి ఉద్యోగానికి వచ్చేవాళ్ళు. మీ ఇండ్లకు గిరాకీ పెరిగిపోయేది. కనీసం ఇండ్లు కట్టుకోనుంటే రెంట్కి ఇస్తే అది ఆఫీసుకి కానీ లేకపోతే ఇంట్లో కానీ బాగా డబ్బులు వచ్చేది. అలాంటి దాన్ని ఇతను వచ్చి నాశనం చేశాడా లేదా? 3 రాజధానులు చేస్తానంటాడు. నేను వేసిన వీధి దీపాలు కూడా వెలిగించలేడు. చూడండి తమ్ముళ్ళు, వీధి దీపాలు ఉన్నాయా? లైట్లు ఉన్నాయా? లైట్లు
దీనికి మెయింటైన్ చేయని అసమర్థుడు 3 రాజధానులు కడతాడంట. ఆ రోడ్డు నుంచి రోడ్డు చూసారా ఎంత చక్కగా ఉందో, అద్దమారిగా ఉంది కదా. ఈ గుంతల బూట్స్ లేని పెద్ద మనిషి 3 రాజధానులు కడతాడంట. మీకు ఏంటి ఈ యొక్క అహంభావం? ఏంటి ఇష్టానుసారంగా చేయడం? మీరు ఇంకొక విషయం కూడా ఆలోచించండి. కృష్ణా జిల్లా నీళ్లు రాకుండా కృష్ణా జలాలని పైన ఉపయోగించుకుని ఇది ఎడారిగా మారిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే రిజర్వాయర్లు వచ్చాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ప్రస్తుతం తెలంగాణ వాళ్ళు పైన రిజర్వాయర్ కట్టుకుంటే ఎప్పుడో వరదలు వస్తే తప్ప మీకు నీళ్లు రావు. ఒకసారి నేను వచ్చినప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ కూడా బాధపడ్డాను. నీళ్లు రాకుండా పంట లేటుగా వేసి తుఫాన్లో మీరు బాధపడే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం పూర్తి చేద్దామని, పోలవరం పూర్తయ్యే లోపల పట్టసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి 1 సంవత్సరంలో మీకు నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం. అవునా కాదా అని అడుగుతున్నాను. మర్చిపోయారు. నీళ్లు తాగారు, పంటలు పండించుకున్నారు, నన్ను మర్చిపోయారు. అందుకే సైకో వచ్చాడు, గుద్దుల మీద గుద్దులు గుద్దాడు. నేను వాస్తవాలు మాట్లాడుతున్నా. నేను కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పానా లేదా? కరెంట్ ఇచ్చానా లేదా? ఆ రోజు మీకు 200 రూపాయల కరెంట్. 20 ఎంత తమ్ముళ్ళు? ఎంత? 1000 రూపాయలు అయిందా లేదా? 5 రెట్లు పెరిగిందా లేదా? ఇది అసమర్థ అవునా కాదా? ఇంకొక మాట అడుగుతున్నా. మీ బలహీనత ఒక క్వార్టర్ బాటిల్ వేసుకొని కష్టపడిన తర్వాత పడుకోవడం. ఆ బలహీనతను ఆసరాగా చేసుకొని ఏం చేశాడు? 60 రూపాయల క్వార్టర్ బాటిల్ ఎంత ఇప్పుడు? 200 రూపాయలు అవునా కాదా? మా తమ్ముడు తెచ్చాడు రెడీగా. 200 రూపాయలు అంటే ఒకేసారి 140 రూపాయలు పెరిగింది. అదేమైనా మంచి బ్రాండ్ అంటే నాసి రకం, ఆరోగ్యానికి హానికరం, మీ జీవితాలతో ఆడుకునే జలగా జగన్మోహన్ రెడ్డి. సామాజిక బాధ్యత లేని వ్యక్తి. నేను ఆ రోజు అన్ని విధాలు కూడా ఆలోచించి పేదవాళ్ళ ఆరోగ్యం కోసం అనేక జాగ్రత్తలు తీసుకున్నాం. డబ్బుల కోసం కక్కుర్తిపడి ఇవన్నీ చేశారు. ఇది జరిగితే జరిగింది. మా ఆడబిడ్డలను కోరుతున్నా. నేను ఈ మీటింగ్లు అన్నీ కూడా 4-5 ఏళ్ల నుంచి ఫైట్ చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో గంజాయి వస్తా ఉంది, ఉత్పత్తి కేంద్రంగా తయారైంది, దేశానికి సరఫరా జరుగుతా ఉంది. విదేశాల నుంచి డ్రగ్స్ అన్ని కూడా ఇంపోర్ట్ చేసే పరిస్థితి వచ్చారు. ముద్రా పోర్ట్ నుంచి ఇంపోర్ట్ చేసి ఆ రోజు నేను మాట్లాడితే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు. నేను 2 రోజులు నిరాహార దీక్ష చేశాను. నా కోసరం కాదు, ఒక్కసారి ఏ బిడ్డ అయినా సరే గంజాయికి అలవాటు పడితే, డ్రగ్స్కి అలవాటు పడితే ఇంకా మీ చేతల్లో ఉంటారా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉంటారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ పిల్లల కోసం మీరు కాపలా ఉంటారా 24 గంటలను అడుగుతున్నా మిమ్మల్ని. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, నువ్వు ఒక ముఖ్యమంత్రివి, 5 ఏళ్ళు అయిపోయింది, ఒక్కరోజు గంజాయి పైన సమీక్ష చేశావా అని అడుగుతున్నా. డ్రగ్స్ పైన సమీక్ష చేశాడా అని అడుగుతున్నా. మాట్లాడితే దాడి చేస్తావు, మమ్మల్ని అరెస్ట్ చేస్తావు, ఇష్టానుసారంగా ప్రయత్నం చేస్తావు. సమాజం పట్ల ఏమాత్రం బాధ్యత లేని వ్యక్తి ఈ ముఖ్యమంత్రి. అందుకే దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. మా ఆడబిడ్డల కోసం 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా, ధరలు నియంత్రణ చేస్తా, మిమ్మల్ని ఆదుకుంటా. ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఆర్టీసీ బస్సుల్లో ఇస్తానని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఈ 4 వరాలు మా ఫ్రంట్ ద్వారా, కూటమి ద్వారా మా ఆడబిడ్డలకు ఇస్తూ, నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఈ రాష్ట్రానికి సురక్షితమైన డ్రైవర్ నేను.
ఇంకో పక్క అనుభవం ఉండే డ్రైవర్ నేను. ప్రగతి వైపు దూసుకుపోయేట్టుగా నడిపించే బస్సు నాది. అలాంటి బస్సులో ఎక్కితే మీరు కూడా హ్యాపీగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, సురక్షితంగా ఉంటారు, మీరు మీ కుటుంబం ఆనందంగా ఉంటుంది. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోమని కోరుతున్నా. తమ్ముళ్ళు, ఇక్కడ మా తమ్ముళ్ళు ఉన్నారు. తమ్ముళ్ళు, నేను ఒక విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ.